వెల్కమ్ టు కర్రీస్ అండ్ కల్చర్. అక్క, 2 రోజుల్లో ఉగాది ఉంది. మాకు మంచి స్వీట్ ఏదైనా నేర్పించండి. తప్పకుండా. ఇవాళ మీకు చెట్టినాడు వైపు చేసే ప్రసాదాలకి ఉక్కరాయ అనే స్వీట్‌ని చేసి చూపిస్తాను. రండి నేర్చుకుందాం. ఉక్కారైకి కావాల్సిన పదార్థాలు చూపించండి. ఇదిగో చెప్తున్నా. పెసరపప్పు హ్మ్. 1 కప్పు, హ్మ్. రవ్వ అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము. తురుము అరకప్పు, క్యాషు కావలసినంత, ఎండు ద్రాక్ష కావలసినంత, బాదం పప్పులు కావలసినంత, యాలకులు. ఇప్పుడు మనం అరకప్పు నెయ్యి తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లంలో అరకప్పు నీళ్ళు వేసి సన్నటి సెగ మీద వేడి చేసి కరిగించుకోవాలి. కరిగించిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఇది ఫిల్టర్ పాకం లాగా ఉంది అక్క. లేదురా, పాకం రావాల్సిన పని లేదు. కరిగించి వడగట్టుకుంటే చాలు. అంతే, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మరి ఎక్కువ నీళ్లు కూడా వేయకూడదు. మొదలు పెడతామా అక్క? ఓకే. ఇప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసుకున్నాను. పెసరపప్పు ఇందులో వేసుకుంటున్నాం. 1 కప్పు పెసరపప్పు ఇందులో వేసుకుని సన్నటి సెగలో వేయించుకోవాలి. అక్క 2 మినిట్స్ అయింది కదా, చాలా వేయించేది. లేదురా, కాస్త సన్నటి సెగ మీద అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అరోమా వస్తుంది చూడు, ఈ రంగు వచ్చేటప్పుడు దీన్ని మనం దించేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అక్క? ఈ పెసరపప్పుని ఈ పాత్రలో వేసుకొని బాగా 2 సార్లు కడిగేసి తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పోసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికించిన తర్వాత ఇలా ఉంటుంది. మరీ మెత్తగా కూడా ఉడికించుకోకూడదు, అట్లానే పలుకులుగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని మెదపాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా? వేయించుకున్నారు. ఇప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష వేస్తున్నాం. ఎండు ద్రాక్ష వేసాము. తీసేయచ్చాక మంచి స్మెల్ వస్తుందిగా తీసేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఇంకాస్త నెయ్యి వేసుకుని రవ్వ కూడా వేయించుకోవాలి. ఎంతసేపు వేయించాలక? ఇది కొంచెం ఎర్రగా వచ్చే వరకు సన్నటి సెగలో వేయించుకోవాలి. మనకి ఇప్పుడు నెయ్యి కావాలంటే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు. నెయ్యి వాళ్ళ ఇష్టమే, ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, కానీ ఎక్కువేం పట్టదు ఇందులో. ఇప్పుడు రంగు మారుతుంది చూడు, ఈ స్టేజ్ లో పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా వేసేసుకోవాలి. వేసేసి దాన్ని కూడా వేయించేసుకోవాలి అందులోనే. ఇది కూడా సన్నటి సెగలోనే వేయించుకోవాలి. చాలా ఇంకా ఈ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు వాసన వస్తుంది చూడు, అరోమా మంచి స్మెల్. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు కొద్దిగా వేసి రవ్వను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. దాన్ని మంట తగ్గించుకొని సన్నటి సెగలో దీన్ని ఉడికించుకోవాలి. 1/2 కప్పుకి ఎంత పట్టొచ్చు అక్క అందాజుగా నీళ్ళు? 1/2 కప్పుకి 1 కప్పు నీళ్ళు. 1 కప్పు నీళ్ళు అయ్యిందేమో చూద్దాం. చూద్దాం. ఇగో బాగా మెత్తగా ఉడికిపోయింది. జాగ్రత్త, వేడిగా ఉంటుంది.
రవ్వ బాగా బాగా ఉడికింది. ఉడికిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటక్క? ఇందులో మనం ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఉడికించి ఉంచుకున్నాం కదా, ఈ పెసరపప్పును కూడా ఇందులో చేర్చుకుంటాం. చేర్చేసి బాగా కలియబెట్టుకోవాలి. రెండు బాగా మిక్స్ అవ్వాలి. అవును, బాగా మిక్స్ అవ్వాలి. ఈ టైంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడరాలక ఇది బాగా ఉడికింది. ఇప్పుడు బెల్లం పోసుకోవాలి. అక్క ఇలా ఉండలు కడుతున్నాయి, ఓకే అంటారా? అది ఉండలు కాదురా, పెసరపప్పు ముద్దగా ఉడికించుకున్నాం కదా, అది అలా కనిపిస్తుంది. మనం కలుపుతున్నప్పుడు అది బాగా కలిసి వచ్చేస్తుంది. ఏం కాదు, అది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అయితే కలర్ఫుల్ గా ఉంది. అవును, అది కలుపుని మామూలుగా వచ్చేస్తుంది. అక్క ఇది దగ్గర పడే లోపల మాకు ఒక మంచి విషయం చెప్పండి. తప్పకుండా. లాస్ట్ టైం మనం పోయిన ఎపిసోడ్ లో ఒకటి అనుకున్నాం కదా, కృష్ణుడు శ్రీకృష్ణుడు పాండవులకి కలికాలం గురించి చెప్పాడు. కలి అంటే ఎలా ఉంటుంది, ఆ కలి ప్రభావం వీలైనంత వరకు తగ్గించుకోవడానికి కోసం ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం నేను ఈ రోజు మీకు చెప్తాను. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ శ్లోకం మీనింగ్ ఏంటక్క? అంటే కర్కోటకుడు అని నాగరాజు, దమయంతి, నలుడు వీళ్ళందరి గురించి, అలా ఋతుపర్ణ మహర్షి గురించి, ఆయన కూడా రాజర్షి ఆయన, వాళ్ళ గురించి మనం తలుసుకుంటే ఈ కలి ప్రభావం మనకి తగ్గుతుంది అని. దానికి కూడా మీకు నలదమయంతుల కథ ఉంది. అది ఇంకొకసారి వివరంగా మీకు నేను తెలిపిస్తాను, అప్పుడు చెప్తాను. కాకపోతే ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం లేస్తూనే కర్కోటకుడు గురించి, దమయంతి, నలుడు, మరి ఋతుపర్ణ మహర్షి గురించి మనం తలుచుకుంటే మనకి కలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నాం కొద్దిగా. ఈ స్టేజ్ లో మనం మరి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అయిందిరా. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి ఒక్క చిటికెడు టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం సాల్ట్, ఒక్క చిటికెడు సాల్ట్ వేస్తున్నాం. వేసి బాగా కలిపి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి దింపేసుకోవడమే. ఇది ఆరాక ఇంకా చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం దించేసేయాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిన స్వీట్ ఉగాదికి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. పేరు ఉక్కారై. వేడి, జాగ్రత్త. స్వీట్ చాలా బాగుంది అక్క. చాలా కరెక్ట్ గా సెట్ అయింది. నచ్చిందా? అన్ని కన్సిస్టెన్సీ బాగా కరెక్ట్ గా ఉంది అక్క. అండ్ స్వీట్ కూడా కరెక్ట్ గా అందాసు బాగా వేస్తారు, కరెక్ట్ గా వేస్తారు. అక్క టేస్ట్ చేశాక కొంచెం హనీ టేస్ట్ తెలుస్తుంది. నేను హనీ కలపలేదురా, ఆ బెల్లం కరిగించేటప్పుడు మనకు ఆ హనీ కన్సిస్టెన్సీ తీసుకొస్తాం కాబట్టి ఆ టేస్ట్ మనకు వస్తుంది. ఇక్కడ
చాలా బాగుంది అవును. చాలా బాగుంది. అవును. ఉగాదికి మనం కొంచెం ఒక మంచి స్వీట్ నేర్పించారు కరెక్ట్. మాకు. మనకి దేవుడి ప్రసాదంగాను అయింది. మనకి తినడానికి బాగుంది. అవును.